ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తెలివైన వ్యక్తులు రెండు విషయాల్ని ఎవ్వరికీ చెప్పకుండా ఉంటారు. అసలు ఆ తెలివైన వ్యక్తులు ఆ రెండు విషయాలు ఏంటి అంటే, నువ్వు ఉత్సాహంగా ఉన్నప్పుడు మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతూ ఉంటుంది. ఎప్పుడూ పడుకునే నీ చాప కూడా నిన్ను అసహించుకుంటూ ఉంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం అనేది చాలా ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైంది. పచ్చనోటు ముందు పలుచునైపోతూ ఉంటాయి. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం. ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. అసలు దెబ్బతిన్న రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఇది ఎలా మర్చిపోతున్నావు? ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడే అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతూ ఉంటాడు. తల్లి, నువ్వు మనతో అవసరం ఉన్నంత వరకు కూడాను మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక అసలు పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలని ముడిపడి ఉన్నాయి. ఇది పచ్చి నిజం. అందుకే నువ్వు మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు. ఎవరైతే నీలో మంచి చూస్తున్నప్పుడు నీతో ఉన్నారో, అలాగే నీ లోపాలు చూస్తున్నప్పుడు కూడా నీతోనే ఉంటారు. వారే నిజమైన ఆప్తులు కూడా. మీరు ఎప్పుడైనా గమనించగలరా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అని అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. అలాగే బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేవి పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోడు. సింహాన్ని ఎవ్వరూ ఆహ్వానించరు, అడవికి రాజును చేయరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే కదా. నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ శక్తిని నువ్వే చూపించుకుంటూ, నువ్వే ధైర్యంగా ఉంటూ ముందడుగు వేయాలి అంటే నీ శక్తి సామర్థ్యాలను ముందు చూసుకుంటూ ఉండాలి. అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకో, సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు అన్నీ కూడాను తీరం చేరాలి అని అంటే మాత్రం రెండు ఒకటే. అది తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలుగుతాం. అలాగే ఒంటరిగా ఉండాలి అని అనుకునేవారు అహంకారులేం కాదు. వారు జీవితంలో ప్రతి బంధానికి కూడాను, ప్రతి ఒక్కరికి కూడాను అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. నీది అని అనుకుంటే వదలద్దు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దనుకుంటే మాత్రం ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. ఎప్పుడూ కూడా అది వస్తువైనా సరే, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన, ఏదైనా సరే ప్రతి కళ్ళు కూడాను మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు కదా. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. జాగ్రత్తగా ఉండు. ఇలా ప్రతీదీ కూడాను ఎంతోమంది మన చుట్టూ, ఎంతోమంది చెడ్డవారు, చెడ్డ దృష్టులు, వీళ్ళందరూ మనతోనే తిరుగుతూ ఉంటారు. అందరితో అన్ని విషయాలను చెప్పుకుంటూ పోకూడదు. ఎవరు మనవారు అన్నది మనం నమ్మలేకపోతున్నాము. నీకంటూ ఎంతో కొంత నువ్వు దాచుకోవలసిన విషయాల్ని నువ్వు ఆ భగవంతునితోని మాట్లాడడం తప్ప ప్రతి ఒక్కరితోని అన్నీ షేర్ చేసుకోకూడదు. ఎప్పుడూ కూడాను ప్రతీదీ నాకు నచ్చినట్టే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవటం మూర్ఖత్వమే అవుతూ ఉంటుంది. అందుకే ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకుంటేనే నీకు ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని కూడా పొందగలుగుతావు. ఎప్పుడైతే ఇది గమనించావా, నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదిగానే కనిపిస్తుంది. అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది.
ఒకటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నువ్వు బాగుండాలి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాల్ని తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, నీకు సమయం వచ్చేంత వరకు కూడాను ఇతరులను కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టద్దు. ఎందుకు అంటే ఏదో ఒకరోజు ఆ బాధ నువ్వు ఎంతమందినైతే బాధ పెట్టావో ఆ బాధపడిన వాళ్ళందరి కర్మని నువ్వు మూటగట్టుకుంటావు. ఖచ్చితంగా కర్మ మాత్రం ఎవ్వరిని విడిచిపెట్టదు. ఆ బాధపడిన ప్రతి ఒక్కరి బాధ కూడా నిన్ను నాశనం పతనం చేయటానికి సిద్ధంగా ఉంటుంది. మనసుల్ని ఎప్పుడూ బాధ పెట్టవద్దు. అలాగ మనసుల్ని గాయపరచుకో. బాగా గుర్తుపెట్టుకో, ఇది కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది మనల్ని తిరిగి మనకి ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు, వదలదు కూడా. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఇది మాత్రం గుర్తుంది కదా అందరికీ. అలాగే ఎప్పుడు కూడా వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో మీరు, అక్కడే నమ్మకం అనేది మనిషి మీద ఉండాలే కానీ ఎదుటి వారు చెప్పే చెప్పుడు మాటల మీద ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడాను. నీ చుట్టూ 100 మంది ఉన్నా సరే నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలాగే ఒకరు తిట్టారని తగ్గిపోదు ఎప్పటికీని. నిన్నెవరో తిట్టారు అని చెప్పి నీ ప్రత్యేకత తగ్గిపోదు. నువ్వేంటో నీ బలమేంటో అంతా భగవంతుడికి తెలుసు. ఎప్పుడు చింతవద్దు. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చేమో కానీ వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఎప్పటికీ అవి ఖచ్చితంగా నిజాలే అవుతాయి. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో కూడాను నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే, నువ్వు ఆశకు అంతం అనేది ఎప్పటికీ ఉండదు. డబ్బుకు పద్ధతి అనేది కూడా ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తేవాడికి ఎప్పటికీ మనశ్శాంతి కూడా ఉండదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. అలాగే బంధం కలుపుకోవాలి అని అంటే మాత్రం గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం కదా, అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతామని అర్థం చేసుకొని ఉంటారు. కాబట్టి కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి. ఎవరినో నమ్ముకొని ఏదో చేద్దాం, ఏదో అయిపోదాం అని అనుకోవద్దు. ఇది కథ కాదు, జీవితం. నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనిషి బ్రతికొండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ 2 ఒకటి అనుమానం, రెండవది అవమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలు అస్సలు చెప్పడు ఎప్పటికీ కూడా. అది అతని నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. ఇక రేపు అనేది భగవంతుడికి ఇచ్చే వరం లాంటిది. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనే, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోని పోల్చుకుంటే మాత్రం జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు నవ్వితే చూడవలసింది దంతాలని కాదు, అది దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. ఇది ప్రతీది గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఏడుస్తుంటే ఎంతమంది నీతో ఉన్నారు, నువ్వు కష్టాల్లో ఉంటే నీ చుట్టూ ఎంతమంది నిన్ను దరిచేరుతున్నారు. ఇదంతా నువ్వు గుర్తుపెట్టుకుంటేనే నీ జీవితంలో నువ్వు ఒక స్థాయికి వెళ్ళగలుగుతావు. బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరమే లేదు. మొదటి విజయం తరువాత ఆ గెలుపు తాలూకా ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకు అంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే
ఖచ్చితంగా నీ మొదటి గెలుపుకి కారణం అవుతావు. అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవ్వరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవ్వరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. ఎలా బ్రతకాలో నీకు నువ్వు ఒక ఎనలైజ్ చేసుకో. ఎలా బ్రతికితే నేను ఎలా ఉండగలుగుతాను? ఒంటరిగానే వచ్చాము, ఎవ్వరి తోడుతోని రాలేదు. మనం ఎలా బతకాలో మనల్ని మనమే రూపుదిద్దుకుంటూ ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనల్ని మన ఆత్మ గౌరవాన్ని, మన మీద మనకు ఉన్న నమ్మకం, ఇవన్నీ ఎప్పటికీ కోల్పోకుండా ముందడుగు వేయగలిగితేనే మనం ఒక స్థాయికి వెళ్ళగలుగుతాము. ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే మనం ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉండాలి. మనం చేసే పోరాటం 10 మందికి తెలియనవసరం లేదు. నీకు, నీ మనసుకి, నీ శక్తి సామర్థ్యాలకి తెలిస్తే సరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నేను దేనికోసం బతుకుతున్నాను, నాకంటూ ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నా లక్ష్యం ముందు నేను బ్రతకాలి, నేను పరిగెత్తాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా నిలబడ్డావే అనుకో, ఖచ్చితంగా నువ్వంటూ ఒక స్థాయికి వెళ్ళగలుగుతావు. వీలైనంత వరకు కూడా ఎవ్వరి సాయం లేకుండా బతకడానికి నేర్చుకోవాలి. అప్పుడే నీ మీద నీకు నమ్మకం వస్తుంది, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితం ఆశతో కాదు, ఆశయంతో బతకాలి. ఇక్కడ బతకాలి అని అంటే యుద్ధమే చేయాలి, అలాగే పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుందే తప్ప మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడటం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని సంతోషంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికి సమాధానం చెప్తుంది. ఎప్పుడూ కూడాను అది ఎవ్వరిని విడిచిపెట్టదు. నువ్వెప్పుడు ధర్మంగానే వెళ్తున్నట్లయితే నీ విజయం ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయానికి నీ దరి చేరుతుంది. నువ్వు ఆ ఒక్క నమ్మకంతోనే నీ అడుగులు నువ్వు వేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నీ దగ్గరికి నీ విజయం చేకూరుతుంది. ఎవ్వరి దగ్గర తలంచాల్సిన పని లేదు. మనం ఎవ్వరికి బానిస కాకూడదు. మనం మంచి బతకాలి అని అంటే మన మీద మనకంటూ ఒక కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. పడిపోతానేమో అన్న భయపడుతూ నడక రాదు. మనం ఎలాగైనా నేను పడినా లేచి మళ్ళీ నడవగలను అని ఎలా అయితే మనం చిన్న వయసులో నడుస్తామో అలాగే నడవాలి. అలాగే ఓడిపోతామని భయపడితే మాత్రం విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించొద్దు. ఫలితమే ఇస్తూ పోతూ ఉంటే, నీకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే ఆ ఫలితం దానంతటికి అదే వస్తూ ఉంటూనే ఉంటుంది. నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపకుండా ఉంటే నీకు విజయాలు ధరిస్తూనే ఉంటాయి. నువ్వు విజయాలు చూడాలి అని అంటే ఎన్నో దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఆ దెబ్బలన్నిటిని కూడాను నువ్వు ఈ విజయానికి మెట్లు అనుకుని ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే కనుక నువ్వు అనుకున్న విజయం దరిచేరడానికి నీకు బాగా ఆస్కారం అనేది ఉంటుంది. నీ ప్రయత్నాన్ని ఆపద్దు. నువ్వు ఎక్కడైతే నువ్వు పాక్కుండా వెళ్ళినా పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్ళినా పర్వాలేదు, కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళొద్దు. నువ్వు నడుచుకుంటూ నిదానంగా నువ్వు చేసే పనిలోని ధర్మం వెతుక్కుంటూ, నువ్వు ఈ చేసే పనిలోని ఎటువంటి అధర్మం లేకుండా వెళ్ళినట్లయితే ఏదో ఒకరోజు ఆ భగవంతుడు మనకి దారి చూపిస్తాడు. ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉంటాయి. ఈ మాటల్ని మర్చిపోవద్దు బిడ్డ. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని అయితే కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకే అవుతాడు. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం. గెలుపు అనేది నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలే కానీ చూడకూడదు కదా. నీ దారిలో నువ్వు సాగిపోతూ ఉండు, దాని అంటది అదే నీ వెంట వస్తూ ఉంటుంది. కానీ నీ అడుగులు వెలుగులు కావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఆ వెలుగు వైపే నువ్వు నడుస్తూ ఉండు. నీడ ఉంటుంది కదా అని గమనించొద్దు. కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవటం కష్టమేమీ కాదు. ఇది గుర్తుపెట్టుకో.
ఎవరినైనా కోల్పోయినా నువ్వు బాధపడవద్దు. వాళ్ళ సమయం అంతటితో అయిపోయింది, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు అని అనుకొని నువ్వు ఎలాగోలాగా ముందుకి వెళ్ళిపోతూ ఉండాలి. మీరు మీ భవిష్యత్తుని మార్చలేరు, కానీ మీ అలవాట్లు మార్చుకోగలరు కదా. అందుకే మీ అలవాట్లే మీ భవిష్యత్తుని మారుస్తాయి. అలాగే 10 మంది స్నేహితులతో కూర్చొని ఒకరు గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవడం ఎంతో మేలు. ఇదంతా మర్చిపోవద్దు. జీవితం చాలా అందమైనది, అలాగే చిన్నది కూడాను. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఒక్క నిమిషం కాదు, నిన్నటి సమయానికి మళ్ళీ వెళ్ళాలి అన్నా వెళ్ళలేము. అందుకు ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి గంటని కూడా మనం ఉపయోగించుకుంటూనే ఉండాలి. మనం చేసే ప్రతి పనిలోని కూడా ఏదో ఒకటి వెతుక్కుంటూనే ఉండాలి. ఎలా చేయగలను, నేను ఇంకా ఎలా చేస్తే దాన్ని రీచ్ అవ్వగలను అని చెప్పి ప్రతిదీ నేర్చుకుంటూనే ఉండాలి. ద్వేషాలు, వాగ్వాదాలు ఇవన్నీ కూడాను ఇవేవి మన జీవితాల్లో వద్దు. ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో అప్పుడే నీకు ఖచ్చితంగా నీ విజయం అనేది నీ దరి చేరుతుంది. ప్రతి ఒక్కరితోని కూడాను మనస్ఫూర్తిగా మాట్లాడు. నీకు మళ్ళీ ఆ సంతోషాలే వినబడతాయే తప్ప నీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ విన్నట్లయితే, మనోధైర్యం అనేది మనకి ఉన్నట్లయితే, మనం ఏ పని చేసినా కూడా మనం ధర్మంతో వెళ్ళినట్లయితే ఎలాంటి పని అయినా కూడా మనకి మంచి అవకాశాలను ఇస్తూనే ఉంటుంది. ఓం సాయిరామ్. ఒంటరిగా నడవటం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయత్నం ప్రారంభించిన వారందరూ కూడాను నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. అందుకని నువ్వు ఒంటరిగా ఎలా నడవాలి అవన్నీ నేర్చుకుంటేనే. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎప్పుడూ కూడాను ఎక్కువగా నీళ్లు మరిగిస్తే అవి ఆవిరైపోతాయి కదా, అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతూ ఉంటే బంధాలు ఏమైనా మనకు మిగులుతాయా? అసలు మధ్యతరగతి కుటుంబాల్లో జీవితాలు ఎప్పటికీ అసలు బోర్ కొట్టదు. ఎందుకు అనంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం నడుస్తూనే ఉంటుంది. ఏది జరిగినా ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనకు ఒక రెక్క ఊడింది అని ఎగిరే పక్షి ఆగిపోతుందా చెప్పండి అసలు? అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పైన ఆగకూడదు. మనం ఎప్పటికీ అలా ఎగురుతూనే ఉండాలి. తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా సరే తులసి చెట్టునే కదా పూజిస్తాం మనం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా సరే, గొప్ప మనసున్న మంచివాడైనా సరే వెళ్ళొద్దు. ఎందుకు అనంటే మనకి ఏదో ఒకరోజు ఆ చెడు అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ చెడు నెగిటివిటీని మనం లాక్కోవడం కంటే మనం వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటేనే మనకి మంచిది. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి ఎప్పటికీ కూడాను. మనకు మంచి చేసిన మనిషిని మాత్రం మరణించే క్షణం వరకు గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. వాళ్ళు మన జీవితంలో ఏదైనా మంచి చేశారు అని అంటే వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగాను. అప్పుడే మీరు మంచి స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. చెడు ఉన్న దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. అక్కడ నెగిటివిటీ ఉంటుంది అంటే ఆ ధైర్యం కూడా చేరకూడదు. ఈ ప్రపంచంలో చెడ్డవారిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవారు మంచివాడి కంటే కూడా చాలా మంచిగా నటిస్తున్నారు కదండి. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవటం మూర్ఖుల లక్షణం. అసలు తల్లి ఇవన్నీ నేను చెప్పే ప్రతిదీ సాయి మాటలన్నీ ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి తండ్రి అందరూ కూడాను. అసలు పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారంట. ఇప్పుడు రోజుల్లో మనుషులు అలా మాట్లాడుతున్నారండి. మాటలతోని ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం చూడండి ఎంత గర్జిస్తూ ఉంటుందో. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని ఎప్పుడు మౌనంగా ఉంటారు. అందుకే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేయి గీతలు కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు 100 మాటలు మంచిగా మాట్లాడి చివరిలో
ఒక్క మాట తప్పు దొరికిందా, ఆ తప్పే చెడుగా మారి నువ్వు మాట్లాడిన 100 మాటల మంచితనాన్ని గ్రహించక చెడుగానే చూస్తారే తప్ప ఎప్పటికీ మంచిగా చూడరు ఇంకా. కాబట్టి నోరు అదుపులో ఉండాలి, మాటలు పొదుపుగా వాడుతూ ఉండాలి. తల్లి, నేను చెప్పే ప్రతి మాటల్ని నువ్వు వింటూ నా మీద నమ్మకంతో ముందడుగు వేస్తూ ఉండు. నీ జీవితంలో ఒక మంచి మార్పునే తీసుకొస్తాను తల్లి. నువ్వు ప్రతి గురువారం బాబాని దర్శించుకుంటూ ఉండు. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బందులున్నా నీలో ఎంతో కొంత పాజిటివిటీ నింపుతాను. అసలు ఇదొకటి ఎలా మర్చిపోతున్నారు తల్లి మీరు? అంటించే శక్తి అగ్గిపుల్లలకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడాను దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వటానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవటానికి ఒక అవకాశం కావాలి. ఆ అవకాశం కోసమే నువ్వు ఎన్నో ప్రయత్నాలను చేస్తూనే ఉండాలి. చేసే ప్రతి పాపం కూడా అప్పు లాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యము పొదుపు ఖాతాలోనే ఉంటుంది. ఆపద సమయంలో అది ఎప్పటికీ మనల్ని ఆదుకుంటుంది. ఒక ఆకు రాళ్లతో చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని, ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా సరే చాలా గౌరవంగా జీవించండి. ఒక వృక్షం చల్లగా చెప్పింది ఇతరుల కష్టాల్లో ఉన్న సుఖాన్ని ఇవ్వమని అని. అసలు ఎప్పుడూ కూడా నవ్వుతూ మాట్లాడండి. అందరి మనసుల్లోని కూడాను మంచి స్థానాన్నే మనం సంపాదించుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు కూడా ఏదో అన్నారు, మనం చేసే ప్రతి పనిలోని కూడాను ఆనందాన్ని వెతుక్కుంటూ ఉండాలి. మనం ఏ పని చేయకుండా మాత్రం ఆనందం పొందలేము. ఏదో ఒక పని చేసుకుంటూనే మనం ఆనందంగా ఉండగలుగుతాము. ఈరోజు ఈ సాయి వాక్కు మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. ఆ సాయినాథుడు మనందరి జీవితాల్లో మార్పులను తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం. నేను ఎన్నో సాయి కథల్ని చదువుతున్నాను. ఎంతోమంది ఆ సాయి భక్తుల అనుభవాలని కూడా నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను. ఆ ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు ఇన్ని అద్భుతాలు ఎలా బాబా చేశారు, నా జీవితంలో ఎందుకు చేయట్లేదు అనుకునే వాళ్ళకు కూడా ఎంతో కొంత నమ్మకం కలుగుతుంది. మీలో ముందు మీకు బాబా గారు ఖచ్చితంగా మన చెంతన ఉన్నారు. మన జీవితంలో ఎంతో కొంత మనకి నమ్మకం అనేది ఉంటేనే మన జీవితాల్లో ఎన్నో అనుభవాలను చూడగలుగుతాము. అందుకే బాబా గారి మీద నమ్మకం, అలాగే శ్రద్ధ, సబూరి ఉంచి ప్రతి ఒక్కరూ కూడాను లైక్ చేస్తే మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం.